ఈరోజు చంద్రబాబు రీకాల్ ప్రోగ్రాము 15వ తేదీ పెట్టడం జరిగింది. అది పోలీస్ అధికారులు మా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి గారికి నోటీస్ ఇచ్చి 18వ తారీఖు మీరు ప్రోగ్రాం పెట్టుకోవడం అని చెప్పుకోవడం కూడా జరిగింది. దాంట్లో కూడా ఆ చెప్పేటప్పుడు వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా దాంట్లో కనపరచడం కూడా జరిగింది. జిల్లాలో ఉండేటువంటి ఇన్ఛార్జులు, జిల్లా అధ్యక్షుడు, కోఆర్డినేటర్ నరేష్ గారు అందరూ కూడా మీటింగ్కు హాజరవుతారని జిల్లా అధ్యక్షుడు చెప్తే ఆ నోటీసులో ఎక్కడా కూడా నా పేరు కానీ ఎక్కడా కూడా కనపరచలే. ఇతను పంపిము, మిగతా వాళ్ళు మీరు పోయి చేసుకోవచ్చు అనేది. ఈరోజు వచ్చేలకు నేనే అక్కడ ఇన్ఛార్జ్ను, ఎక్స్ఎమ్మెల్యేని, నేను ఆడ ప్రోగ్రాం కండక్ట్ చేసేది పోనిచ్చి ఈరోజు నాకు నోటీస్ ఇస్తాము, మీరు ఇక్కడ నుండి కదిలేక కాదు, తాడిపత్రికి పోయే కాదు అనేది ఇక్కడ పోలీస్ అధికారులు నాకు చెప్పడం జరుగుతుంది. నాకు ఇంకా నోటీసు ముట్టలేదు, నోటీస్ ఇస్తామని చెప్తున్నారు. కానీ ఈరోజు నేను తాడిపత్రిలో ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తే వీళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రోగ్రాం చేసేదానికి నేను పోయేదానికి ప్రయత్నం చేస్తాను. ఇంకోటి, ఎప్పుడైనా కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా అతనేం అడ్డుకోడు. కానీ పోలీస్ అధికారులకు వాళ్ళు వచ్చి నన్ను అడ్డుకోవడం జరుగుతుంది. పోలీస్ అధికారులు, పై అధికారులు ఏమన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళకి అధికారా, లేకపోతే ఈ ప్రభుత్వం తరఫున ఈ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగాలు చేస్తున్నారా, ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లారిఫై చేయాలి అధికారులు కూడా. అంటే మేము జేసీ కుటుంబానికే రుణపడి ఉన్నాము, వాళ్ళు చెప్తేనే మేము వింటాము, లేకపోతే లేదు నిన్ను పంపించేది లేదు అని చెప్పడం అన్న జరగాల.